పల్లం రాజు ఎవరిని మా పార్టీ మీ పార్టీ ఎవరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టినా ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఎవరు నిర్మాణాలు చేపట్టినా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా అధికారులకు సంబంధించి చాలామంది హైకోర్టు కూడా కొన్ని సూచనలు ప్రశంసిస్తూనే కొన్ని వ్యాఖ్యలు చేసింది. అసలు అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి తెలియదా బఫర్ జోన్ అని ఎఫ్టీఎల్ అని ఎందుకు అనుమతులు ఇచ్చారు, వారిపై చర్యలు ఏవి అని ప్రశ్నించిన నేపథ్యంలో చాలా వరకు కూడా అధికారులపై కొంతమంది మేము మాకే ఉంది అధికారులు పర్మిషన్ ఇవ్వడంతోనే మేము కట్టుకున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకే అధికారులపై కూడా కొరడా జులిపించింది. 6 ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి, క్రిమినల్ కేసు వాడిపై నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే ప్రధానంగా ఈరోజు డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జ్ఞాన్ సుందర్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వివేక్ గారు మనకి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి క్రాంతికిరణ్ గారు అలాగే అనలిస్ట్ పాపిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. వారందరికీ కూడా ముందుగా నమస్కారం. హైడ్రా ముందు నుంచి మనం చూస్తున్నట్టే హైడ్రా ఎంత హైప్ క్రియేట్ చేస్తుందో అంతే అనుమానాలు ప్రశ్నల్ని చాలా వరకు ఫిర్యాదులు కూడా తీసుకొచ్చింది. సో హైడ్రా అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సైలెంట్గా ఉన్నటువంటిది ఒకసారి ఒక ప్రకంపనం అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్టార్ట్ చేద్దాం అనుకున్న జ్ఞాన్ సుందర్ గారు ఇంకా రాలేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వివేక్ గారు, అంటే ముందు మీరు కూడా గతంలో కూడా చాలా సందర్భాలు మన డిబేట్ పాయింట్లో కూడా మాట్లాడుకున్నా అధికారులపై చర్యలు ఏవని ప్రశ్నించినటువంటి పరిస్థితి, అధికారులపై చర్యలు తీసుకున్నారు 6 సంబంధించి మీరు వినే ఉంటారు. సో ప్రధానంగా వారి పేర్లు ఒకసారి నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో రామకృష్ణకు సంబంధించి ఆయనపై చర్యలు తీసుకున్నారు. చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ సంబంధించి ఆయనపై క్రిమినల్ కేసు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హెచ్ఎండిఏ ఏపీఓ ఆయనకు సంబంధించి సుధీర్ కుమార్ ఆయనపై, అలాగే బాచుపల్లి తహసీల్దార్ పూల్ సింగ్, మేడ్చల్ జిల్లా సర్వే అధికారి శ్రీనివాసులు, అలాగే చివరిగా హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్, అంటే ఈ 6 పైన ప్రధానంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి, క్రిమినల్ కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. సో అంటే అధికారులు చాలామంది ఉన్నారు, ఇప్పుడు దీంతో మొదలైంది అనుకోవచ్చు మనం. సో మీరేమంటారు వివేక్ గారు? ఈరోజు సార్ అమ్మాన్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు, దాంతో పాటు ఈ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలతో ఈరోజు హైడ్రా పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక హైడ్రామా చేస్తా ఉంది. హైడ్రా పేరు మీద ఒక హైడ్రామా చేస్తా ఉంది. ఈరోజు 3-4 పెద్దల ఇళ్లను కూల్చి వాటిని చూపించి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య రైతు రుణమాఫీ చేసినాము అనే దాన్ని మీరు దాని నుండి జనాలను మరల్చడానికి ఈరోజు హైడ్రా పేరు మీద మేము బిల్డింగ్లు కూలగొడతా ఉన్నాం, అక్రమంగా ఉన్నట్టు నిర్మించినటువంటి చెరువులన్నింటినీ కూడా తిరిగి చెరువులన్నింటినీ యథాస్థానానికి తీసుకొస్తున్నామని చెబుతూ ఈ రోజు ఈ హైడ్రా పేరు మీద ఎంతో మందిని బలవంతపు వసూళ్లకి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చేపడతా ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 9 నెలల కాలంలో మరి ఎన్ని ఇళ్లను నిర్మించిందో తెలియదు కానీ ఈ రోజు అమాయకుల ఇళ్లను ఈ రోజు కూలగొడతా ఉంది. ఈ రోజు మీరు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఇల్లు కట్టుకుంటే ఆయనకు మాత్రం మీరు ఇల్లు కూల్చేయండి, మీ ఇల్లు కూల్చేయడానికి మీకు నోటీస్ ఇస్తున్నాం, మీరు వారం రోజుల నుండి మీరు నెల రోజుల వరకు కూడా మీకు టైం ఇస్తున్నాం, ఈ టైం లోపల మీరు కూల్చేయండి అనేమో వాళ్ళకి చెప్తారు. ఎవరైతే పాపం బీద వాళ్ళు అట్టడుగు వర్గాలకు చెందినటువంటి ప్రజలు దివ్యాంగులు ఇల్లు నిర్మిస్తే ఈ రోజు మహబూబ్ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఈరోజు 75 ఇళ్లను కూల్చేసారు. అందులో 25 ఇల్లులు దివ్యాంగులే. ఈ రోజు రేవంత్ రెడ్డి సోదరునికైతేనేమి ఓవైసీ సోదరులకైతేమి ఈ రోజు వాళ్ళకి నోటీసులు ఇస్తారు. మరి ఎందుకు ఇదే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అట్టడుగు వర్గాలకు చెందినటువంటి ప్రజలకు బీద బిడ్డలు కట్టుకున్నటువంటి ఇళ్లను నేరుగా కూల్చేస్తారు? ఒక్కొక్క ఇల్లు ఈ రోజు 20 నుండి 40 సంవత్సరాల క్రితంలో నిర్మాణాలు జరిగినాయి. 20 సంవత్సరాల కింద ఈ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారండి? ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఈ నిర్మాణాలు చేపట్టిరండి? ఎప్పుడు జరిగినాయండి ఈ నిర్మాణాలు? పూర్తి స్థాయిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఏదైతే ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ అనేది చేసినా అని చెప్పుకున్నారో ఆ రైతు రుణమాఫీ అనేది 22 లక్షల మంది రైతులకి రైతు రుణమాఫీ జరగలేదు. కాబట్టి ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ కి ఈ రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటా ఉన్నది. మరి ఈ రోజు హైడ్రా పేరు మీద మీరు చేస్తా ఉన్నారు కదా, నిర్మాణాలు కూలగొడతా ఉన్నారు కదా. ఇగోండి పక్కనే మీ నుండి ఎమ్మెల్యే పోటీ చేసిండు ఎవరు, కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారు. మరి ఆయన పెద్దగా భారీ ఒకటి నిర్మాణం చేసిండు. చెరువులో కాంగ్రెస్ నేత వెంచరు. మరి ఇగోండి ఈ కాంగ్రెస్ నేత వెంచర్లకు సంబంధించినవి కనబడేయండి మీకు.
ఈ రోజు ఆయన ఆయన చేసినటువంటి నిర్మాణాలు చూపిస్తున్న కిచ్చన్న గారు, లక్ష్మారెడ్డి గారు ఇక్కడే పక్కనే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇదిగోండి ఆయన అక్రమంగా నిర్మించినాయి. ఈ రోజు మీకు పొంగిలేటిది కనబడదు, వివేక్ గారిది కనబడదు. ఎవరైతే మీ ప్రభుత్వంలో ఉండే వాళ్ళే కనబడాయి. పేదోళ్ళ మీదనే పడతారు, పెద్దోళ్ళను వదిలిపెడతారు. ఈ రోజు ఎందుకు వచ్చిండు రాబర్ట్ వాద్రా, సోనియా గాంధీ అల్లుడు? మీరు వసూలు చేసినటువంటి డబ్బులు పట్టుకొని పోవడానికి వచ్చిండు. మీకు ఇప్పుడు అక్కడ పోటీ చేస్తారు కదా, కేరళ, వయనాడ్ల, మళ్ళా పోటీ చేయడానికి డబ్బులు కావాలి కదా మీకు. ఆ డబ్బుల కోసం ఇక్కడ ఉన్నటువంటి నాయకులను, ఇక్కడ ఇల్లులు కట్టుకున్నటువంటి వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు ఈ రోజు మీరు అక్కడ ఎన్నికలకు ఖర్చు పెట్టుకోబోతా ఉన్నారు. మీరు ఏం చెప్తా ఉన్నారు? ఈ రోజు అధికారుల మీద వేటేసిన అంటున్నారు. 6 అధికారుల మీద చర్యలు తీసుకోమని హైడ్రా వాళ్ళ మీద కేసులు బుక్ చేయమని ఇచ్చింది. ఒక నీతి నిజాయితీ పరుడైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఏవి రంగనాథ్, ఆవుల వెంకట రంగనాథ్ గారిని అడ్డం పెట్టుకొని ఈ రోజు ఎన్నో ఆకృత్యాలకు పాల్పడతా ఉంది ఈ ప్రభుత్వము పెద్దోళ్లకు లాభం చేయడానికి పేదోళ్ళ పొట్ట కొడతా ఉంది. ఈ రోజు చాలా చెరువులు ఉన్నాయండి, చాలా చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నిటిని కూడా మీరు చేస్తున్న దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈ స్వాగతించే క్రమంలో మరి కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన ఎందుకు మీరు చేస్తలేరు? కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళ నిర్మాణాలు ఇట్లున్నాయి. వాళ్ళ నిర్మాణాలను కూడా కూల్చేయాలి కదా. వివేక్ గారు ఒకసారి మీ ప్రశ్నల వర్షం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనకి ఇంకెవరు ప్రతినిధి రాలేదు, కొంచెం వెయిటింగ్ లో ఉంది. మీ ప్రశ్నల వర్షం కాసేపు ఆఫ్ చేయండి, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను, మళ్ళీ మాట్లాడతారు, పూర్తిగా మీ సమాధానం దొరుకుతుంది. ఎస్, బీజేపీ పార్టీకి సంబంధించి క్రాంతికిరణ్ గారు మీరు చెప్పండి. అంటే అధికారులపై చర్యలు తీసుకోవడం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తీసుకున్నారు. వివేక్ గారు చాలా కొన్ని క్వశ్చన్లు కూడా రేజ్ చేశారు, అది ఒప్పుకోవాల్సినవే. ఎస్, క్రాంతికిరణ్ గారు మీరేమంటారు? అందరికీ కూడా నమస్కారం అండి. వాస్తవానికి ఇప్పుడు హైడ్రా చేస్తున్న ఏదైతే యాక్టివిటీ ఉందో స్వాగతించాల్సిన విషయమే, అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. కానీ ఉన్నోనికి ఒక న్యాయము, లేనోనికి ఒక పద్ధతిలాగా కనబడుతుంది ఎక్కడో ఒక చోట. ఉన్నోడేమో లేనోనిదేమో చాలా చోట వచ్చి కూల్చేస్తున్నారు. అప్పటికప్పుడు స్పాట్ నోటీస్ సర్వ్ చేస్తారు. కానీ డబ్బు ఉన్న సంపన్నుల ఎంక్రోచ్మెంట్ చేసుకున్న తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళకు, దానం నాగేంద్ర లాంటి వాళ్ళకి కేవలం నోటీసులు ఇస్తున్నారు. అంటే ఎక్కడో ఒక చోట ఉన్నోని పట్లనేమో పక్షపాతం, లేనోని చోట కక్ష సాధింపులాగా కనబడుతున్నది హైడ్రా ఒక డ్రామా. ఈ అందరికీ కూడా సమరీతిలో చూసి అందరికి కూడా సమన్యాయం చేస్తేనే ఇది హైడ్రా చేస్తున్న యాక్టివిటీని సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. పోతే ఎక్కడైనా సరే ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్ చేసుకొని దాంట్లో ఏమన్నా కన్స్ట్రక్షన్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ స్థానికంగా ఉన్న మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు, కార్పొరేషన్ సంబంధించిన అధికారుల ఒక సహకారం లేనిది కట్టడానికి వీలు లేదు. కాబట్టి ఒక నాయకుడు అక్కడ ఏదన్నా గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్ చేసుకొని అతను ఏమన్నా పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉంటారో, రెవెన్యూ డిపార్ట్మెంట్, వాళ్ళ ఒక సహకారంతోనే జరుగుతుంది. ఇక్కడ ఖచ్చితంగా హైడ్రా కూడా ఇవాళ తీసుకున్న స్టెప్ ఏదైతే ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ని దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్న ఏదైతే యాక్టివిటీ ఉందో నిజంగా అప్రిషియబుల్. వాళ్ళ ప్రతి చోట కూడా, ప్రతి కన్స్ట్రక్షన్ లో కూడా ఏదో ఒక రకమైన పరోక్షంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటాడు. కాబట్టి ఈ ఒకరిద్దరిని ఎవరినో నామరూపంగా ఒకరిద్దరిని టై చేసినాం దీంట్లో, వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తున్నాం అనే కాకుండా టోటల్ గా సమూలంగా ఈ హైడ్రా తన పనిని నిర్వహించాలి అంటే ప్రతి చోట కూడా ఎక్కడెక్కడ కూలుస్తుందో దానికి సంబంధించిన వాళ్ళ చేతిలో ఏదో రకమైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది. ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీద చేసిన సంతకం ఎవరిది? ఆయన ఒక గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారి దాని పర్మిషన్ ఆన్ పేపర్ ఇచ్చే క్రమంలో దానికి సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ సంబంధించిన ఆయన తీసుకుంటాడు. అప్లికేషన్ కానీ దానికి సంబంధించిన ఎన్ఓసిస్ కి అప్లై చేయాల్సిన ఎంక్లోజర్స్ ని, అవన్నీ ఏమి లేకుండా బ్లైండ్ గా పర్మిషన్ ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఎవరెవరైతే అధికారులు ఈ అన్ని రకాల కట్టడంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద, అందరి మీద చర్య తీసుకోవాలి. ప్రత్యేకించి హైడ్రా ఏదైతే పక్షపాత వైఖరి ఏదైతే కనబడుతుందో, ఉన్నోనికి ఏమో కేవలం నోటీస్ ఇస్తున్నారు, లేనోనికి నేరుగా పోయి డెమాలిషన్ చేస్తున్న ఏదైతే పద్ధతుల్లో అది చాలా ఆపద కలిగే ఒక పద్ధతి. కాబట్టి అందరికీ కూడా ఇప్పుడు నిన్న ఒక చోట ఆయన అసదుద్దీన్ ఓవైసీ నిర్మోమాటంగా అంటున్నాడు. ఏమంటాడు?
ఆ, గోల్కొండ కోర్టు దగ్గర ఆ, ఒకటి పోలో గ్రౌండ్ ఉంది. ఐఏఎస్ లు ఐపీఎస్ లో వచ్చి 3 గంటలు టిక్కు 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 ఆడతారు. ఆ ల్యాండ్ మరి తెలియదు ఐఏఎస్ లకు, అది గవర్నమెంట్ సంబంధించి చెరువు మీద కట్టినరు అని ఎఫ్టీఎల్ లో పరివిలో ఉన్నది ల్యాండ్ అని అని సెటైర్ వేసుకుంటా మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఆయన సల్కం చెరువు మీద దాదాపు మోర్ దెన్ హాఫ్ సల్కం చెరువుని ఎంక్రోజ్ చేసి కట్టుకున్న. అవును, నేను కట్టుకున్నా, బరోబర్ కట్టుకున్నా. అంటే ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం, ఏ చిత్తశుద్ధి అయితే మీరు ఒక సాధారణ వాళ్ళ ల్యాండ్ ఎంక్రోజ్ చేసిన వాళ్ళతో డిమాలిష్ చేసిన ఏదైతే హైడ్రాతో చేస్తున్నారు కదా, అదే చిత్తశుద్ధి సంపన్నులైన ఈ దానం నాగేందర్ ఎంక్రోజ్ చేసిన ఈ రోడ్ నెంబర్ 13 లో బంజారాహిల్స్ ఏదైతే ప్రాపర్టీ ఉంది అది కూల్చండి. అదే రకంగా సల్కం చెరువు మీద ఉన్న ఓవైసీ ప్రాపర్టీని కూల్చి అందరికి కూడా మేము హైడ్రా సమరూపంగా చూస్తుంది అనే ఒక సంకేతానికి సమాజానికి పోయేటట్టు హైడ్రా పనిచేస్తే అది బాగుంటుంది. రైట్ 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 కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శివలాల్ గారు మనకు జాయిన్ అయ్యారు. ఎస్ శివలాల్ గారు నమస్తే. ఎస్ ప్రధానంగా చాలా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. హైడ్రాను ఒకవైపు సమర్థిస్తూనే, మీరు చేసినట్లు కార్యక్రమాన్ని స్వాగతిస్తూనే చాలా సూచనలు చేస్తున్నారు. ఇన్ని డౌట్స్ వస్తున్నాయి, క్లారిఫై చేయాలి మీరే. చాలా ప్రధానంగా ఇందాక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వివేక్ గారు కానీ, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి క్రాంతి కిరణ్ గారు కానీ చాలా క్వశ్చన్లు స్పందిస్తున్నారు. ప్రధానంగా చిన్నవారి పైన నోటీసులు ఇస్తున్నారు. ముందు పెద్దవాళ్ళ పని చూసిన తర్వాత చిన్నవారి పనికి రావచ్చు. చిన్నవారికేమో నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారు. మొన్న మహబూబ్ నగర్లో జరిగినటువంటి సంఘటన కూడా ప్రస్తావించారు వివేక్ గారు. ప్రధానంగా అక్కడ వికలాంగులు ఉన్నారు, వారి యొక్క గోడు మీరు వినే ఉంటారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రధానంగా తిరుపతి రెడ్డి అంటే ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన సోదరుడు ఉన్నాడు, ఆయనకు నోటీసులు ఇచ్చి సమయం ఇస్తున్నారు, వీళ్ళకి ఎందుకు నోటీసులు ఇచ్చి సమయం ఇవ్వట్లేదు అనేటువంటి ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతూ, అలాగే ఎమ్మెల్యేకి సంబంధించి పోటీ చేసిన లక్ష్మారెడ్డికి సంబంధించి కూడా ఆయన ఎందుకు కూల్చివేతలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఇటువైపు దానం నాగేందర్కి సంబంధించి చాలామంది ఉన్నారు. వీరి లిస్టు ఏం చేస్తారు? సల్కం చెరువుపై నిర్మించిన విద్యా సంస్థలకు సంబంధించి ఎంఐఎం పార్టీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో అజుద్దీన్ అక్బరుద్దీన్కి సంబంధించినటువంటి విద్యా సంస్థలపై ఏం చర్యలు తీసుకుంటారు? ఇవి చేశాక మీ చిత్తశుద్ధి నిరూపించుకుని అంటున్నారు. మీరేం చెప్తారు శివలాల్ గారు? ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఒక్కటి ఏమంటే అండి, ఎవరికైతే ఈ అపోహ వస్తుందో వాళ్ళు కొంచెం వేసి చూడాలి. ఎందుకంటే హైడ్రా స్టార్ట్ అయింది రీసెంట్లీ, మొత్తానికి స్టార్ట్ అయిందే ఇమీడియట్ ఎంఐఎం నాయకులతోనే స్టార్ట్ అయింది. హలో, 2 నెలలు దాదాపుగా అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే నేను ఏమంటున్నంటే, ఈ కూల్చడం స్టార్ట్ అయింది డైరెక్ట్ ఎంఐఎం నాయకులతోనే ముందు స్టార్ట్ అయింది. మిగతా వాళ్ళది కూడా స్టార్ట్ అయింది, కాదంటలేము. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇప్పుడు మొన్న కన్వెన్షన్ కొలగొట్టడం జరిగింది, అది కూడా గతంలో పెండింగ్ ఉంది. ఈ రోజు హైడ్రా తీసుకున్న నిర్ణయాలని ఎక్కడ కూడా ఎవరు కూడా ఆలోచించడం కానీ సంకోచించడం కానీ చేయకుండా చూడాలి. ఎందుకంటే కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఇప్పుడు ఇంతకు ముందు క్రాంతి కిరణ్ గారు మాట్లాడుతూ ఎంఐఎం నాయకుల గురించి మాట్లాడారు. ఎంఐఎం నాయకులకి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూపించడం జరిగింది. వాళ్ళకి ఆ టేస్ట్ తెలుసు. అది కూడా మహావీర్ హాస్పిటల్ పక్కన, ఆ తర్వాత ఏదైతే ఆ రేస్ కోర్స్ ఉందో అదంతా వాళ్ళకి కావాలని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. అప్పుడు కూడా వివాదాలు జరిగినాయి. ఆ తర్వాతనే దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఎక్కడ దొరకకపోయినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఐపీఎస్ ఆఫీసర్ ని అన్నారు అని ఒక శివలాల్ గారు, ఒకటి నోటీసుల విషయంలో కొంచెం ప్రశ్నల వర్షం కురుస్తుంది. దానికి కూడా కొంచెం హైడ్రా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సామాన్యులకు సంబంధించి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి కూల్చివేయడం, వారు రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితి కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రజల నుంచి, ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు మీకు. అయితే రంగనాథ్ గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దాని విషయంలో ఒక మాట చెప్పడం జరిగింది. ఎవరైతే నిరాశులు ఎవరైతే ఉన్నారో మొత్తానికి వాళ్ళకు ఈ రకంగా ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు కానీ లేకపోతే ఇప్పుడు కట్టి ఉన్న డబుల్ బెడ్రూమ్లు కూడా ఎక్కడన్నా అకామిడేట్ చేస్తారు. మొత్తానికి వాళ్ళది ఏదో మామూలుగా పేదోళ్ళదే తీయాలని ఏం లేదు. మొత్తానికి పార్టీ నిర్ణయం ఒకటే, ఎవ్వరికి కూడా భయపడేది లేదు, వెనక్కి తగ్గేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఎందుకంటే ఇప్పుడు హైడ్రాకి కొత్త పోలీస్ స్టేషన్ కూడా రావడం జరుగుతుంది. హైడ్రా అండర్లోనే ఇంకా ఆఫీసర్లను యాడ్ చేయడం జరుగుతుంది. మొత్తానికి పోలీస్ అనుకోండి, లేకపోతే మున్సిపల్ సిబ్బంది కానీ ఇంకా వేరే కానీ ఎవరైతే గతంలో మొత్తానికి ఇప్పుడు ఆపోజిషన్ పార్టీలు అందరూ కూడా ఏమంటున్నారంటే
ఎవరైతే బిల్డర్లు ఉన్నారో లేకపోతే ఎవరైతే కట్టినరో వాళ్ళ గురించే మాట్లాడుతుండ్రో, ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు అనేది కూడా ప్రశ్నలు లేవనెత్తడం అయింది. ఆ ప్రశ్నలు లేవనెత్తడంతో ఈ రోజు హైడ్రా ఆ రకంగా కూడా దృష్టి పెడుతుంది. ఎవరైతే డబ్బులకు కకృతి పడి లేకపోతే వాంటెడ్లీ అది ఇచ్చిండ్రా, లేకపోతే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో ఉన్న మంత్రులకి గాని, లేకపోతే షాడో ముఖ్యమంత్రి అనుకున్న కేటీఆర్ కి గాని, లేకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గాని, లేకపోతే ఇంకెవరు. ఎందుకంటే మనం ఫోన్ ట్యాపింగ్ లో చూస్తే పెద్ద ఆయన చెప్పిండు అంటారు. పెద్ద ఆయన అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలే అవుతుంది. మీరు ఏ నిర్మాణాన్ని చూసుకున్నా కూడా కనీసంగా 12 సంవత్సరాల క్రితం, ఈ 12 సంవత్సరాల క్రితంలో ఎవరు అధికారంలో ఉన్నారు సార్? 12 సంవత్సరాల క్రితం ఎవరు వాళ్ళకు పట్టాలు ఇచ్చారు సార్? 12 సంవత్సరాల క్రితం వాళ్ళకు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని ఈ రోజు మీ ప్రభుత్వమే ఇస్తుంది. మళ్ళీ మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీరే కూల్చేస్తారు. చెప్పుడు ఏం చెప్తారు? టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందని చెప్తా ఉన్నాను. 12 సంవత్సరాల క్రితం వాళ్ళ నిర్మాణాలకు వాళ్ళకి అనుమతి ఇవ్వడం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? 2012లో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదా? వాళ్ళ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? రైట్ వివేక్ గారు, మీ కంక్లూజన్ కొంచెం క్లారిటీ ఇస్తారంట, క్లారిటీ ఇస్తారు శివలాల్ గారు. వివేక్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఈ రోజు 2012 నిర్మాణాలను మీరే కూల్చేస్తారు. వివేక్ గారు వరుసగా ప్రశ్నలు సంధించడం మీకు సమాధానం రాదు. కొంచెం వేచి చూస్తే శివలాల్ గారు ఏం చెప్తారో ఆలకించొచ్చు. వివేక్ గారు కట్టుకున్న తర్వాత మీరే కూల్చేస్తారు. దానికి మరి కేసీఆర్ గారు కేటీఆర్ ఆలోచించాలి. ఈ రోజు ఒక విమర్శ వివేక్ గారు ఆగాలి. ఒక వరపు నుంచి మాత్రమే మాట్లాడితే ప్రశ్నలు సంధిస్తే సమాధానం దొరకదు. ఎస్ శివలాల్ గారు మీరు చెప్పండి. పరిస్థితి చూడండి ఎప్పుడు శివలాల్ గారు మీరు చెప్పండి. వివేక్ పాటిల్ కి ఒక్కసారి ఓపికగా ఉండమని చెప్పండి. ఎందుకంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళంతా ఒకటే స్కూల్లో చదువుకున్నారు. కేసీఆర్ తర్వాత మొత్తం వీళ్ళంతా అదే ధోరణితో మాట్లాడతారు. జస్ట్ మెయింటైన్ డెకరం. నేను ఇప్పుడు మనం మాట్లాడే ఇష్యూ మొత్తానికి ఇది పబ్లిక్ లో పోవాలి, ఎవరేం మాట్లాడినారు అనేది తెలియాలనేది ఒక ఉద్దేశం. అయితే దీనికి వివరణ అడిగిండ్రు కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే పార్టీ పరంగా నేను మాట్లాడుతున్నా కాబట్టి పార్టీ పరంగా నేను చెప్తున్నా. ఎందుకంటే మధ్యన డిస్టర్బ్ చేస్తే ఆయన వాయిస్ నా వాయిస్ క్లాష్ అవుతుంది, మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంతోనే మనం ఏ పని చేస్తున్నా ముందుకు పోతున్నాము. ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైనా ఇంకా సూచన సలహాలు హైడ్రాకు కూడా సంబంధించిన సూచన సలహాలు ఇస్తే కూడా తీసుకుంటాం. దాని మీద కూడా ఖచ్చితంగా అవసరం అనుకున్నాయని కూడా ఆ హైడ్రా టీం కి చేర్చవేసి ఆ తర్వాత దాన్ని అమలు చేయడానికి ముందుకు పోతాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఏదైతే మొదలు పెట్టినామో ఆ మొదలు పెట్టిన దాన్ని అందరూ ముందు అభినందించండి, హర్షించండి. ఎందుకంటే గతంలో నువ్వు చేసినావా నేను చేసినావా అనేది ఒక నిమిషం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ నాయకులైనా సరే లేదా టీఆర్ఎస్ ఎవరి అయినా సరే కూల్చాల్సిందే, కూలుస్తారు కూడా. ఒక్క నిమిషం. నిన్నగాక మొన్న ఒక అమ్మాయి రామ్ నగర్ లో కంప్లైంట్ చేసింది. గతంలో 10 ఏళ్ల కింద కంప్లైంట్ చేసి అది చేస్తే కూడా ఫిష్ మార్కెట్ దగ్గర కాలేదు. కానీ ఈ రోజు ఆ అమ్మాయి ట్వీట్ చేయడంతో రంగనాథ్ గారు ఆడ స్వయానం వెళ్ళి అది కూల్చడం జరిగింది. కూల్చిండ్రంటే కూడా అసలు వాళ్ళ ఇంటికి స్టే తెచ్చుకునేది కాక పక్కింటికి కూడా స్టే తెచ్చుకున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. మొత్తం అధికారులు గతంలో కూడా ఒక సర్వే నెంబర్ చెప్పి ఇంకో సర్వే నెంబర్ దగ్గర కట్టడం జరిగింది. ఇవన్నీ కొన్ని చిక్కులు ఇబ్బందులు ఉన్నాయి. ఇంకోటి అంటే సుప్రీంకోర్టు హైకోర్టు రెండో ఒక డిసిషన్ ఇచ్చింది ఏంటంటే ఖచ్చితంగా అది చెరువులు కానీ ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లు కానీ ఉంటే మటుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు అనేది ఒక నిర్ణయం ఉంది. అది ఖచ్చితంగా ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. రైట్ అట్లీస్ట్ పాపిరెడ్డి గారు మనకున్నారు. సో పాపిరెడ్డి గారు నమస్తే. ప్రధానంగా 3 పార్టీలు వర్షన్స్ విన్నారు. చాలా వరకు కూడా అంటే సహజ వనరుల పరిరక్షణ, చెరువులు కానీ కుంటలు కానీ అడవులు రక్షించడమే దానికోసం హైడ్రా రూపొందించాం, ఆ దిశగా వెళ్తున్నాం కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంది. ఆ రకంగానే వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దానికి ఒక నిర్మాణాత్మకంగా వెళ్తే బాగున్నటువంటి ప్రశ్నలు కొన్ని వస్తున్నటువంటి పరిస్థితి. సామాన్యులకు ఎవరైతే పెద్దవాళ్ళకి బడావేత్తలకు కొంచెం డిఫరెన్స్ చూపించాలి ఇక్కడ అని కొన్ని సూచనలు కూడా వస్తున్నాయి, ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో ప్రధానంగా మీరు చెప్పేటటువంటి సలహాలు ఏంటి? 3 పార్టీలు వర్షాలు విన్నారు, మీరేమంటారు? అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఒకటండి వినబడుతున్నదా? ఎస్
వినిపిస్తుంది, చెప్పండి. విషయము ఒకటి, సూత్రబద్ధకంగా ఇప్పుడు హైడ్రా పేరు పైన ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఏవైతున్నాయో అంటే ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ లోపల ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టారో వాటిని కూల్చేస్తున్నారు. దాన్ని సమర్థించడం అందరి యొక్క బాధ్యత. అక్కడి వరకు ఓకే. ఈ ఒక్క విషయంలో మిగతా 3 రాజకీయ పార్టీల మధ్య కూడా విమర్శ ఉండకూడదు. ఎందుకంటే అది ప్రభుత్వ ల్యాండ్ చెరువులో ఉన్నది కాబట్టి ఎఫ్టీఎల్ అది ఆ పరిధి దాటి వాళ్ళు కట్టినప్పుడు దాన్ని కూల్చాలి. అక్కడి వరకు ఏ ఇష్యూ లేదు, వాళ్ళకి ఏం పంచాయతీ లేదు. ఏ పార్టీకి కూడా ఎట్లాంటి అభ్యంతరాలు కానీ ఏ రాజకీయ పార్టీలకు కూడా ఎటువంటి ఏది నిరసన కానీ తెలియజేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలలో హైడ్రా స్థాపించిన తర్వాత ఈ ఏవైతే ఇప్పుడు ఈ హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలలో ప్రజలకు, నేను ప్రజల తరఫున మాట్లాడతాను, నా రాజకీయ పార్టీలతో నాకు సంబంధం లేదు, ప్రజలకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి, భయాలు కూడా వస్తున్నాయి. ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఏ కట్టడాన్ని ఎందుకు కూలుస్తున్నారు, దేనికి కూలుస్తున్నారు, ఆ లిస్ట్ ఏంది, ఎక్కడ ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ హాల్ కూలగొట్టారు. దానికి ఒక ప్రోగ్రాము, ఒక ఖచ్చితమైన ఒక పద్ధతి లేకుండా ఏదో ఒక రోజు పేపర్లు చూసి ఇక్కడ కూలగొట్టింది హైడ్రా, లేకపోతే అక్కడ కూలగొట్టింది, లేకపోతే ఇక్కడ వీళ్ళకి నోటీసులు వచ్చినాయి. ఈ పద్ధతి అనేది చాలా ప్రమాదకరమైనది. అది మంచి చేయబదులు ప్రజలకు కానీ సమాజానికి కానీ నష్టం చేస్తుంది. ఎందుకంటే దీని ఏమంటారంటే ఆర్బిటర్నేస్ అంటారంటే ఏదో హైదరాబాద్ ఎక్కడ కూలగొడుతుంది, ఇక్కడ కూలగొడుతుంది, ఇక్కడికి వస్తుంది, అటు అట్లా కాదు. గవర్నమెంట్కు బాధ్యత ఉన్నది. ఎస్, తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ అనుకో, ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి ఏమనుకున్నది, ఓఆర్ఆర్ లోపల ప్రాంతంలో, హైదరాబాదు ఓఆర్ఆర్ లోపల ప్రాంతంలో మేము ఈ చర్య తీసుకుంటున్నాం అంటే ప్రభుత్వమే చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఎన్ని చర్యలు ఉన్నాయి ఈ ఓఆర్ఆర్ లోపల, ఆ చర్యలలో గవర్నమెంట్ సర్వే ప్రకారం ఎన్ని ఎకరాలు ఉన్నది, ఎన్ని ఎకరాల కబ్జా గురైంది, ఏం జరిగింది అనేది ఒక శ్వేత పత్రం, వైట్ పేపర్ పబ్లిష్ చేయకుండా ముఖ్యమంత్రి గారు కానీ, హైడ్రా కానీ, రంగనాథ్ గారు ఎప్పుడైనా కానీ, ఆయన ముఖ్యమంత్రి గొప్పోడే కాదు, రంగనాథ్ గొప్పోడే కాదు, ఇద్దరు కలిస్తే మొత్తం ప్రపంచం కూడా కాదు. కాబట్టి ఇది ఒక పద్ధతి ప్రకారం అవసరమైతే అన్ని ఆల్ పొలిటికల్ పార్టీస్ పిలవాలి, పౌర సమాజాన్ని పిలవాలి, పిలిచిగో మేము ఇది చేయబోతున్నాం, ఈ చెరువులు అన్యాకాంతానికి గురైనాయి, దీనివల్ల పర్యావరణం దెబ్బతిన్నది, ప్రజలు దెబ్బతిన్నారు, ప్రజల ఆస్తి అన్యాక్రాంతం అని చెప్పాలి. చెప్పడం కాకుండా ఇక్కడ దీంతో జరుగుతున్నది ఏంటంటే రాబోయే కాలంలో అనేకమైన విమర్శలు కానీ, అనుమానాలు కానీ రకరకాలుగా వస్తాయి. ఇక రెండవది, ఇవాళ ఆరుగురిని సస్పెండ్ చేశారు. నేను మీ అమ్మ టీవీ ద్వారా ఈ 3 రాజకీయ పార్టీలను కానీ, ఒకవేళ ముఖ్యమంత్రి ఉంటే మీరు ఇది రికార్డ్ చేసి ముఖ్యమంత్రి గారు కూడా పంపండి, రంగనాథ్ గారు కూడా పంపండి. తప్పకుండా. ఇప్పుడు నేను ఒకటే విషయం అడుగుతున్నా, ప్రభుత్వం అంటే ఎవరండి? ఈ 6 ఆఫీసర్సా? ఈ వీళ్ళ మీద ఎవరు లేదా? ప్రభుత్వం లేదా? ఈ 6 బాధ్యత వహిస్తారా ఈ చేసేదానికి? ఏ ఎంప్లాయీ, ఏ మున్సిపల్ జిహెచ్ఎంలో పనిచేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు ఎవరైతే సస్పెండ్ అయ్యారో ఎవ్వరు కూడా ఈ చెట్ల భూములను రాసిచ్చే ధైర్యం ఎవరికి లేదు. ఇది వెనుక ఖచ్చితంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, వాళ్ళ మీద ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి, ఇవందరి ప్రమేయంతో ఇవన్నీ జరిగినాయి. ఇవరకు తెలంగాణలో జరిగిన భూ కబ్జాలు కానీ, ఈ చెర్ల అన్యాకరంతం కానీ రాజకీయ నాయకులు, ప్రజాప్రభుత్వాల ప్రమేయం లేకుండా ఎక్కడ కూడా జరగలేదు. ఈ స్టేట్మెంట్ మీద మీరు సుప్రీంకోర్టు పోయి, హైకోర్టు పోయి నా మీద కేసు పెట్టా కూడా నేను సిద్ధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా కేవలం పైన చేయడం కాదు. నిజంగానే రేవంత్ రెడ్డి గారికి కానీ, ప్రభుత్వం కానీ సిద్ధంగా చాలా డీప్గా ఉండి మొత్తం ఎంక్వైరీ చేయండి. నేను చెప్తున్నాండి, ఇప్పుడు ఒకవేళ ఒక చర్యలో అన్యాకరంగా జరిగింది, ఉదాహరణ అనుకుందాం 2010లో జరిగింది, లేదా 1994లో జరిగింది, లేకపోతే ఇంకో సంవత్సరం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వం ఎవరు? అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? అప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరు? వీళ్ళకి అందరికీ తెలియకుండానే కింద ఆఫీసర్స్ సంతకాలు పెట్టి జరిగిందా? మీరంతా గుడ్డిగా నమ్ముతున్నారా? మీ ముగ్గురు కూర్చున్న వాళ్ళు కేవలం బ్యూరోక్రాట్స్ మాత్రమే. ఇటువంటి పెద్ద ఎత్తున ఒక ఏదైతే పాలసీ ఇది ఉంటుంది, ఇవన్నీ పాలసీ. ఈ పాలసీలో రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రభుత్వాలు కానీ ప్రమేయం లేకుండా
ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏ బ్యూరోక్రాట్ కూడా ఇంత పెద్ద ఎత్తున చేసుకోరు. కాకపోతే బ్యూరోక్రాట్స్ పైసలు తింటారు, దొంగలు, కరప్షన్ అనేది ఉంటుంది. నువ్వు ఇక 6 సస్పెండ్ చేసినా కూడా జిహెచ్ఎంసీల డబ్బులు ఇట్లా తీసుకుపోయి జేబులో పెట్టకపోతే ఒక చిన్న ఫైల్లో కూడా సంతకం జరగదు. కరప్షన్ జరుగుతున్నది. ఇవన్నీ కూడా సూపర్ఫిషియల్, ఏదో డమ్మడమ్మ చేసినా చెప్పుకోవడం కాదు. శివలాలి కాదు మీ సిద్ధశుద్ధి ఉంటే గవర్నమెంట్ ఉంటే మీరు చాలా డీప్గా ఉండి డీప్గా పోయి ప్రజలకు సమాధానం చెప్పండి. ఈ రాజకీయ నాయకులు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు బీఆర్ఎస్ చెప్పాల్సిన అవసరం లేదు, బీజేపీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు చెప్పాలి. రైట్ ప్రజలు తెలుసుకునే కోరిక ఉన్నది. ప్రజలు చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారు, భయపడుతున్నారు. మీరు చెప్పుకున్నట్టుగా ప్రజలలో అంత పాజిటివ్గా ఏం తీసుకుంటలేదు. ఒకసారి పోయి మీరు టెస్ట్ చేయండి, తిరగండి, మొత్తం ఏం జరుగుతున్నారు చెప్తున్నారు కదా. మామూలు వాళ్ళకి కూడా గుడిసెలు కూడా కూలగొట్టారు. మామూలు ఉట్టిగా ట్యాంకర్ మోడల్ వేసుకున్న రేట్ మీద కూలగొట్టారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ శివలాల్ గారు చెప్పండి. చాలా చాలా అమూల్యమైనటువంటి కొన్ని సలహాలు ఇచ్చారు. ఆయన కోణంలో రాజకీయంగా ఉన్నటువంటి అనుభవంతో కొన్ని సూచనలు కూడా చేశారు. మీరే దాన్ని స్వీకరిస్తారా, ఏమంటారు? ఎందుకంటే ఒక మోటివ్తో వెళ్ళాలి, ఒక పాలసీ ఉండాలి, శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, చాలా అంశాలు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కటండి, ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక అది జరుగుతూ ఉంటేనే, విమర్శలు వస్తూ ఉంటేనే ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి దాన్ని సరి చేస్తూ ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. ఇప్పుడు పాపిరెడ్డి గారు చెప్పిన దాంట్లో అన్నిటినీ కూడా అవి సూచన సలహాల కిందకే తీసుకుంటది ప్రభుత్వము. రెండోది, ఇంకేమన్నా దాంట్లో మార్పులు చేర్పులు చేస్తే అక్కడ ఏం జరిగింది అనేది దాని మీద కూడా నివేదిక. ఇంకోటి ఏమంటే, మొత్తానికి ఎన్నైతే కబ్జాలు జరిగినాయో అవన్నీ ఈరోజు ఏదైతే వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పి ఇప్పుడు పాపిరెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఉన్న పరిస్థితిలో మొత్తానికి ఏవైతే అడ్డంకులు రాకుండానే మొత్తానికి ఈ రోజు హైడ్రా కమిషనర్ గారు కానీ, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఒక నిర్ణయం తీసుకొని ఇది మొత్తానికి ఏవైతే జరగాలో అవి జరుగుతున్నాయి. ఇప్పుడు పెద్ద తలకాయలను ఒక్కసారి కొట్టిన తర్వాత ఈ చిన్న ఏవైతున్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక మాట అన్నారు, ఏది మన దగ్గర జిహెచ్ఎంసీ మున్సిపల్ ఆఫీస్ కూడా ఒకప్పుడు అది కూడా వస్తుండే, ఆడ వాటర్ ఫౌంటైన్ ఉంటుండే, అది ఇదని ఆయన మాట్లాడడం జరిగింది. నేను ఎప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదివినప్పుడు నేను డబుల్ డక్కర్ మీద పోతుండే, అది ఇదని. రైట్, యూఆర్ రైట్, ఓకే, ఒప్పుకుందాం. కానీ ఇవాళ దినం మిమ్మల్ని ఆ చెరువుల ఒక 12-10 ఎకరాలు కబ్జా చేసి మిమ్మల్ని కట్టమని ఏదన్నా ప్రభుత్వం చెప్పిందా? లేకపోతే మీ సొంత నిర్ణయం తీసుకోనికే అదేమన్నా మొత్తానికి మీకు ఏమన్నా జాగిరా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే కొన్ని విషయాలలో కొంతమంది మాట్లాడడం ఇప్పుడు సందర్భంలో అధికారులు కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ చూసి చూడట్లు వ్యవహరించిందా అనేటువంటి ప్రశ్నలు కేవలం ఆ ఒక్క నిర్మాణాలకు కాదు, ఇప్పుడు జరిగినటువంటి కూల్చివేతలు ప్రారంభిస్తున్న ప్రతి నిర్మాణం కూడా అధికారులకు తెలియకుండా, అప్పటి ప్రభుత్వానికి తెలియకుండా నిర్మాణాలు జరిగాయా? అసలు నోటీసులు పెద్దవారికి ఇస్తున్నారు, చిన్నవారికి ఎందుకు ఇవ్వట్లేదు? నేనేమంటున్నానంటే అధికారులకు కానీ, ఆ సంబంధిత మంత్రులకు కానీ, లేకపోతే ఆ ఎవరైతే మంత్రి అక్కడ ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళ ప్రమేయం లేకుండా అధికారులు కూడా చెయ్యలేరు. ఇది వాస్తవం. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఆల్రెడీ ఏదైతే వాసవి మాట్లాడడం వాసవి కన్స్ట్రక్షన్ లో ఒక డిబేట్ లో మనం గతంలో కూడా మాట్లాడడం జరిగింది. వాసవి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో కోమటి చెరువు అనే ఒక చెరువుని 6.5 ఎకరాలు అది మొత్తానికి కబ్జా చేసి కట్టిండు అనేది బక్కా జక్షన్ గారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకోవడం జరిగింది. తొలి వెలుగు రఘు దాన్ని మొత్తానికి వ్యూ చేసి ఇచ్చేయడం జరిగింది. కానీ అక్కడ మొత్తానికి అఫీషియల్ గా పోతే ఆ కన్స్ట్రక్షన్ ని కూలగొట్టమని చెప్పి అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు మొత్తానికి డిమాలిష్ చేయని చెప్పి రాయడం జరిగింది. కానీ ఈ అప్పట్లో ఉన్న ఎవరైతే కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి ఇది వాళ్ళకి దానదత్తం ఇచ్చినట్టు మాట్లాడడం జరిగింది. అది కూలగొట్టు అంటే కూడా ఆయన ఎక్కడ కూడా దాని మీద యాక్షన్ తీసుకోకుండా ఫోన్ కాల్ చేసి ఇది మన వాళ్ళదే, కూల్చకండి, ఆపండి అని చెప్పి చెప్పడం జరుగుతుందని బహిర్గతం చేసిన మాటలు ఇవన్నీ. నేను స్వయాన చెప్పింది కాదు. ఇది అంటే గత ప్రభుత్వంలో ఇటువంటి జరిగినాయి. అంటే ఇంకా అంతకుముందు ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు,
ఇటువంటి విషయాలు జరిగినాయి. ఎందుకంటే కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఇక్కడ ఒకటే శివలాల్ గారు ఇక్కడ పార్టీ కంటే కూడా ముఖ్యంగా ప్రజలకు న్యాయం చేయాలి, భవిష్యత్తు తరాలకు మీరు ఏదైతే మోటివ్ తీసుకున్నారో దానికి ఇక్కడ మనం పార్టీల్లో అధికారులు అనడానికి అందరూ భాగస్వామి ఒక రకంగా అయినట్లే. ముందు నుంచి 75 ప్రజాస్వామ్యంలో అందరూ భాగస్వాములు అయినట్లే మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ పార్టీల ప్రకారం కాకుండా పూర్తి స్థాయిలో మాట్లాడగలిగితే కనుక ఒక విధానం ఉండాలన్నటువంటి. ఐఎమ్ వెరీ సారీ, ఒకసారి మీ పేరు చెప్పండి. నేను రాజశేఖర్ గారు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నేను మాట్లాడే విషయము బీఆర్ఎస్ తప్పు చేసింది, లేకపోతే కాంగ్రెస్ తప్పు చేసింది, బీజేపీ తప్పు చేసింది, తప్పు అంటే తప్పే, అది ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా. నేను ఆ విషయంగానే మాట్లాడుతున్నా. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమని? ఇది భవిష్యత్ తరాలకు చాలా ఘోరమైన పరిస్థితి, ఇబ్బంది జరుగుతుంది, దీన్ని ఖచ్చితంగా ఎవరిని ఇప్పుడు వెనక్కి తగ్గేది లేదు, ఎవరికి భయపడేది లేదు అనేది కూడా ఆయన నిర్ణయంగా గట్టిగా చెప్పడం జరిగింది. అది ప్రెస్ మీడియా ముందే చెప్పడం జరిగింది. ఎవరికో ఏదో భయపడి ఏదో వెనక్కి తగ్గింది అనేది ఏం లేదు. వాళ్ళు ఏ సాకులు చెప్పుకున్నా ఆ సాకులు ఎక్కువ రోజులు ఉండవు. ఆ సాకులు చెప్పుకుంటూ పోతుంటే మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వివేక్ గారు ఇందాక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. వివేక్ గారు చెప్పండి, మీరు గతంలో మీ పార్టీకి సంబంధించి కూడా కొన్ని అనుమతులు ఇచ్చింది అనేది వాస్తవం. అది ఏ పార్టీ చెప్పినా కొన్ని అనుమతులు ఇచ్చింది, కొన్ని ఈ కూల్చివేతలు ఏదో మీ ప్రభుత్వమే చేస్తుంటే బాగుండేది అన్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. సో మీరేమంటారు సార్? ఈ రోజు 2014 కంటే ముందు, నేను క్లియర్లీ రిపీటింగ్ వన్స్ అగైన్, మరొకసారి అడుగుతున్నాను, ఇందాక మాట్లాడడం పదే ఒకటి, అన్ని పార్టీలు ఇచ్చా, మీ పార్టీ ఇవ్వలేదా ఎక్కడ పర్మిషన్స్? పార్టీ కూడా పర్మిషన్ ఇచ్చింది సార్. ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలో మాట్లాడదాం, పార్టీల విమర్శలు కాదు. గత ప్రభుత్వం ఇచ్చింది, ఇందాక శివలాల్ గారు కూడా చెప్తున్నారు, గత ప్రభుత్వం కూడా ఇచ్చా, అన్ని ప్రభుత్వాలు ఇచ్చాయి. ఇక్కడ మనం మాట్లాడుతుంది ప్రజల దృష్టిలో భవిష్యత్ తరాల కోసం మాట్లాడుతున్నాం. అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు గత ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చిన వాటిని కూల్చేసి మా ప్రభుత్వం మేము పర్మిషన్ ఇచ్చామని చెప్పి మా మీద బురితాలు వెళ్ళడం ఏంటనేది నా యొక్క ఆవేదన. వివేక్ గారు ఒక్క నిమిషం, మనకి పాపిరెడ్డి గారు క్వశ్చన్ రైజ్ చేస్తారు. పాపిరెడ్డి గారు ఒకసారి చెప్పండి. ఇప్పుడు నేను ఈ 3 పార్టీలతో ఒకరితో కాదు, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు మళ్ళీ దాని సైడ్ ట్రాక్ పట్టేయగలరు. ఇవాళ ఒక ఫైలు మీరు ప్రభుత్వం గురించి, ప్రభుత్వ వ్యవస్థలలో జరుగుతున్న అంశాల గురించి మాట్లాడదలుచుకున్నప్పుడు కరెక్ట్గా మాట్లాడండి. ఇవాళ ఒక ఫైలు ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ ఫైల్ ఎక్కడ దాకా పోతుంది? మున్సిపల్ శాఖ సంబంధించి అయితే మున్సిపల్ శాఖ మంత్రి దగ్గరికి పోతుంది. ఇంకా పెద్దదైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతుంది. ఒక ఫైల్ నోటు పోతుందండి. వివేక్ గారు గుర్తుపెట్టుకోవాలి, అధికారులు ఆర్డర్ ఇస్తారు. అధికారులు ఆర్డర్ దేని బేసిస్గానే ఇస్తారు. ఎందుకేనండి, నోట్ అప్రూవల్ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చేస్తారు. మంత్రులకు ముఖ్యమంత్రికి తెలియకుండా కింద అఫీషియల్స్ ఆర్డర్స్ ఇవ్వరు. ఆర్డర్స్ మే ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది ASO, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కూడా సంతకం పెట్టి ఇస్తాడు. కాబట్టి మీరు దయచేసి అట్లా మాట్లాడకూడదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ సౌత్ ట్రాక్ ఉన్నారు కేటీఆర్. ఇప్పుడు మీరు ఏంటంటే 2014లో కూడగొట్టారు. మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయ్యప్ప సొసైటీలో పెద్ద డామ్ డూమ్ అని కేసీఆర్ అంతా కూలగొట్టిండు. 2 నెలలకు ఆపేసిండు, పైసలు తీసుకున్నారు, ఊకున్నారు. నేను ఓపెన్ చేస్తా, అక్యూజ్ చేస్తానా? నాకు ఉంటే నా కేసు పెట్టుండే. మీరు పైసలు తీసుకొని చేసేసాడు మొత్తం అంతా. వివేక్ గారు ఒకటి ప్రధానంగా గత ప్రభుత్వం చేసిందని పదే చెప్తున్నారు. మీ ప్రభుత్వం వచ్చాక ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇది కూడా మీకు ప్రశ్న. గత ప్రభుత్వంలో తప్పు చేస్తుందని మీరే చెప్తున్నారు. మీ నాయకులకు, మీ మంత్రులకు, మీ ముఖ్యమంత్రికి తెలియదా? ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు 10 ఏళ్ల పాలనలో? సార్, 10 ఏళ్ల పాలనలో మేము అభివృద్ధి వైపు అడుగులేసినాము. 10 ఏళ్ల పాలనలో ఇది కూడా జరుగుతున్న అభివృద్ధి అండి. రాజకీయ పార్టీలు కాకుండా ప్రజల పక్షాన మాట్లాడదాం. పూర్తి స్థాయిలో చెరువులను ఆక్రమించి ఏదైతే ఈ నాలాలు పోకుండా, నీళ్లు పోకుండా ఈ రోజు హైదరాబాద్ ను వరదలు వచ్చే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి నిర్మాణాలను కూల్చేయడం జరిగింది. ఎక్కడ కూడా మేము పేదవాళ్లకు సంబంధించిన నిర్మాణాల జోలికి పోలేదు. మీరు మీ కాంగ్రెస్ నాయకుడే, ఎవరైతే మీ పార్టీని సపోర్ట్ చేసే నాగార్జున గారి ఒక్క నిర్మాణాన్ని కూల్చివేసి ఈ రోజు మీ నాయకులకే చెందినటువంటి, ఈ రోజు మీ నాయకులు ఉన్నటువంటి ఫామ్ హౌస్ లను కూల్చట్లేదు. ఈ రోజు
శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ హౌస్ జోలికి పోతలేరు. ఈ రోజు రైట్ అది కూడా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వివేక్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇందాక మీరు ఇచ్చిన సలహాలు సూచనలు మరొకసారి కూడా ప్రశ్నలు సంధిస్తానే బీజేపీ పార్టీకి సంబంధించి క్రాంతికిరణ్ గారు మీరు చెప్పండి. అంటే ఒకసారి వాదన వినే ఉంటారు. ఒకటి పూర్తిగా ఇందాక శ్వేతపత్రం రిలీజ్ చేయాలన్నటువంటి అంశాన్ని పాపిరెడ్డి గారు లేవనెత్తారు. దానికి సంబంధించి కూడా అంటే శివలాల్ కూడా చెప్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో భవిష్యత్తులో పూర్తి ప్రణాళిక వెళ్తుంది, వెళ్ళేటప్పుడే కొన్ని తప్పులు సరి చేసుకుంటూ హైడ్రా వెళ్తుంది, సూచనలు కూడా తీసుకుంటామని చెప్తుంది. మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా? సార్ ఒక విషయము జనరల్ గా బ్యాంక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ బ్యాంక్స్ కానీ ఏదైనా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళ దగ్గర థరో పేపర్ వర్క్ చేసిన తర్వాత దే గో ఫర్ పబ్లిక్ ఇష్యూ, పేపర్లో నోటిఫై చేస్తారు. అదే ఫలానా చోట ఎంక్రోచ్మెంట్ జరిగింది, లేదా ఫలానా చోట మేము ఆప్షన్ పెడుతున్నాము, ఈ రకమైన అంటే పబ్లిక్ రిలేటెడ్ ఏదైతే అసెట్ ని వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ కస్టడీలో తెచ్చుకోవడానికి కానీ ఇటువంటివన్నీ కూడా ఒక స్ట్రింజెంట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. అవి చేయకముందు పేపర్ నోటిఫికేషన్కి పోతారు ఎక్కడైనా సరే. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ సర్టన్ టైం ఉంటుంది, 15 days 1 month. అప్పుడు ఎవరైతే రెస్పాండెంట్ ఉంటాడో రెస్పాండ్ అయ్యి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే సరే ఆ మీన్ టైంలో రెస్పాండ్ కాకపోతే డీమ్ టు బి యాక్షన్ టేకన్. ఆ రకంగా అంటే కానీ ఒకటి క్రాంతికిరణ్ గారు, ఈ నేపథ్యంలో స్టేలు తెచ్చుకుంటే పరిస్థితి ఏంటి? అంటే విద్యా సంస్థలు ఉన్నాయనో లేకపోతే హాస్పిటల్స్ రన్ చేస్తున్నామనో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దీన్ని మాకు మినహాయింపు ఇవ్వండి అని కోరినప్పుడు అలాంటి సందర్భాల్లో ఉన్నటువంటి వారికి మినహాయిస్తే మిగతా వాళ్ళు కూడా సమన్యాయం జరగదు అనేటువంటి వాదన వినిపిస్తుంది. దానికి మీరు ఇచ్చినటువంటి రూల్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ చుట్టూరా నా చైల్డ్హుడ్ బాల్యమంతా గడిచింది. ఆ రోజులలో హైదరాబాద్ లో అప్పుడు గుడిచల వెంకటస్వామి గారు కానివ్వండి, ఖైరతాబాద్ సంబంధించిన ప్రముఖ నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, చాలా మంది గుడిసెలు లేపించి తర్వాత పర్మనెంట్ గా కాలనీలు ఫామ్ చేసి కట్టించిన ఇండ్లు అవి. ఉదాహరణకి నవభారత్ నగర్ కానివ్వండి, అటు సరస్వతి నగర్ కానివ్వండి, మారుతి నగర్, రాజ్ నగర్, ఇవన్నీ కూడా అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు కట్టించిన బస్తీలు ఇవి. తర్వాత ఏవేవైతే టోటల్ గా వాటర్ ఫ్లో బ్యాక్ వాటర్ ఎక్కువ వచ్చే ప్లేసెస్ ఉన్నాయో దాని తర్వాత ఇవన్నీ కూడా డిమాలిష్ చేయాలని అప్పుడు కలెక్టర్ సంజయ్ జార్జ్ గారు ఉన్నప్పుడు నోటీస్ ఇస్తే అవన్నీ కూడా ఆ మారుతి నగర్ లో ఉన్న బ్యాక్ వాటర్ వచ్చే ఇండ్లన్నీ గుళ్ళగొట్టి మళ్ళీ అవన్నీ కూడా తిరిగి ఎక్కడో కర్బన్ ఘాట్ దగ్గర వాళ్ళందరూ కూడా ఇండ్లు ఇవ్వడం జరిగింది. అంటే నేను అనడం ఏంటి అంటే ఈ డిమాలిషన్ చేసే ప్రక్రియలో భాగం ఏ రకంగా ఉండాలంటే ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నారో, ఎవరైతే ఎండ్ రిజల్ట్ బెనిఫిషియరీ ఉన్నాడో ఆయన అంటే లైఫ్ టైం సఫర్ అయ్యే పరిస్థితి వాళ్ళకి తీసుకురావద్దు. కరెక్టే. ఇప్పుడు ఉదాహరణ చూసినట్టయితే అదర్ సైడ్ చూస్తే ఇప్పుడు మేడిషన్ లో ఏదైతే పెద్ద నల్లబైసమ్మ చెరువు ఉందో ఆ చెరువులో మల్లారెడ్డి గారు ఆయన మొత్తం మెడికల్ కాలేజీ కట్టుకున్నారు. అంటే దాన్ని వెంటనే పోయి ఆ కాలేజీ డెమాలిషన్ చేస్తే దానికి అసోసియేట్ అయిన విద్యార్థుల యొక్క జీవితం ఇబ్బందులు పాలవుతుంది. అందుగురించే పాపిరెడ్డి గారు ఏదైతే అన్నారో, మీరు మీ దృష్టికి ఏవేవైతే వచ్చినాయో దాన్ని ప్రాపర్ గా పబ్లిసైజ్ చేయండి, చేసి దానికి విధి విధానాలు ప్రకటించండి. ఎవరైనా రెస్పాండ్ కావాల్సిన వచ్చి రెస్పాండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు. దాని తర్వాత దాన్ని అంటే ఫేజ్డ్ మేనర్ లో ముందుకు పోతే బాగుంటుందని మా అభిప్రాయం. శివలాల్ గారు మీరేమంటారు? రాజశేఖర్ గారు, ఎందుకంటే కొన్ని విషయాలు బహిర్గతం చేసేసి ఉంటాయి, కొన్ని విషయాలు బహిర్గతం చేయని ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పోయి అయ్యా బాబు నువ్వు తప్పు చేసినావు, నువ్వు సంజాయిషి చెప్పు అంటే ఒక్కటి కాదు 100 దానికి కారణాలు చెప్తారు. అయితే ఇక్కడ కొన్నిటికి ఖచ్చితంగా టైం ఇవ్వాల్సిన వీటికి టైం ఇస్తున్నారు, టైం ఇవ్వద్దు అనుకున్న దానికి మటుకు ఖచ్చితంగా తీస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుర్గం చెరువు రేవంత్ రెడ్డి సోదరునికి టైం ఇస్తా ఉన్నారు, ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళకి టైం ఇస్తా ఉన్నారు, పేదవాళ్ళకి ఎందుకు టైం ఇవ్వలేదు సార్? మీరు ఇచ్చే టైం ఎవరికి ఇస్తున్నారు సార్? వివేక్ గారు ఒకసారి కొంచెం ఓపిక పట్టాలి. వివేక్ గారు శివలాల్ గారు చెప్పాక మీ వర్షన్ చెప్తారు, మీ దగ్గరికి వస్తాను. శివలాల్ గారు చెప్పండి. మీరు నీకు అవకాశం ఉంది కదా, నువ్వు మాట్లాడు, తొందరపాటు ఎందుకు తమ్ముడు? శివలాల్ గారు చెప్పండి మీరు చెప్పండి. ఇప్పుడు ఈడ ఒక్కటే, ఇప్పుడు పాపిరెడ్డి గారు చెప్పిండ్రు, ఇప్పుడు క్రాంతికిరణ్ గారు చెప్పిండ్రు, ఓకే దాన్ని కాదంటలేం. కానీ అన్నిటినీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చేశారు. జస్ట్ దిస్ ఇస్ సింపుల్ ఎగ్జాంపుల్.
ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చేసిండ్రు. మొత్తానికి ఈ రోజు దొంగలకు కూడా భయం లేకుండా పోయింది, లేకపోతే సామాన్యులకు కూడా భయం లేకుండా పోయింది. ఒకప్పుడు ఎట్లుండే పోలీస్ స్టేషన్ అంటే భయం ఉండే, ఈ రోజు మొత్తానికి పెద్ద నాయకులు సపోర్ట్ ఉన్నారు అనే రకంగా ఎవడు పడతాడు మాట్లాడడం జరిగింది. ఈ ఇష్టం వచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు ఒక క్రమశిక్షణ పద్ధతి లేకుండా పోయింది. మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట ఓపెన్ గా అన్నారు, ఒకవేళ వాడు రౌడీ షీటర్ అయితే వాంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏముంటది, చేయాల్సిన అవసరం లేదు అన్నాడు. దానికి ఇప్పుడు హైడ్రా కూడా చేసేది అదే పద్ధతి. ఎందుకంటే ఎవరైతే అడ్డదారులు దొక్కుతారు, ఈ రోజు ఒక మంత్రులు భయపడుతున్నారండి. ఈ ఒక చెరువు కూలగొట్టడానికి వచ్చిండ్రు, మాకు ఫేవర్ చేయండి, మేము ఇంకే రకంగా అంటే కూడా మాట్లాడడానికి ఈ రోజు జనుకుతున్నారు. హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ గారు. ఇప్పుడు మొన్న మా నాగేందర్ గారి గురించి మాట్లాడారు. నాగేందర్ గారు ఎక్కడ ఉన్నారండి? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ లో ఉన్నాడు, ఈ రోజు కాంగ్రెస్ కి వచ్చిండు. రైట్, ఓకే, అది వాళ్ళ ఇబ్బందుల ఏదో జరుగుతుంది, ఆయన వాదన ఆయన వినిపించిండు. కానీ ఆయన వాదన నేను ఎక్కడ కూడా కేర్ చేయలే కదా ముఖ్యమంత్రి గారు కానీ, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కానీ. కానీ ఇక్కడ ఇంకోటి పల్లవ్ రాజు గారు కూడా స్పందిస్తూ, పల్లవ్ రాజు గారు కూడా, శివలాల్ గారు పల్లవ్ రాజు గారు స్పందిస్తూ మా స్పోర్ట్స్ విలేజ్ ని అక్రమంగా కూల్చివేశారు, అది మేము 2015లోనే తెచ్చుకున్నామని కూడా ఆయన కూడా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆనంద్కు సంబంధించినటువంటి సోదరుడు ఆనంద్కు సంబంధించి ఆయన స్పందించారు కూడా. అవును, నేను ఏమంటున్నా అండి, ఇప్పుడు మొత్తానికి మన రాజశేఖర్ గారు, ఇప్పుడు నేను ఇంతకుముందు కోమటి చెరువు గురించి చెప్పింది ఏంది, ఆ వాసవి కన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్ ఏం పెట్టిండు, నేను చెరువుని బ్యూటిఫికేషన్ చేస్తాను అప్లికేషన్ పెట్టిండు. ఎవరికి? కేటీఆర్ కి, అప్పట్లో ఉన్న మున్సిపల్ శాఖ మంత్రికి. నేను ఈ చెరువుని బ్యూటిఫికేషన్ చేస్తా, ఏది కోమటి చెరువు మన బాచ్పల్లిలో ఉన్న ఆ ఏరియాలో. అయితే అది మొత్తానికి ఎంకరేజ్ చేసి ఈ రోజు 8-9 అపార్ట్మెంట్లు ఇన్ దట్ ఏరియాలో ఆయన బిల్డ్ చేసిండు. మొత్తానికి అసలు ఏదైతే నాలల్లాగా నీళ్లు వస్తుండేనో ఆ నీళ్లు మొత్తానికి. శివలాల్ గారు ఒకటి మీరు చెప్తున్న అంశాలు చాలా చాలా వ్యూహాత్మకంగా చాలా మంచి నిర్ణయం. ముందుగా హైడ్రాని చాలా మంది స్వాగతించారు, సామాన్యుల నుంచి కోర్టు వరకు కూడా ప్రశంసించింది. కానీ చాలా సరి చేసుకోవాలి, మీ మీద చాలా ప్రెజర్ ఉందనేది స్పష్టంగా కనిపిస్తుంది. హైడ్రా అధికారులు పూర్తిగా ముందుకు ఎలా వెళ్ళబోతుంది, చివరిగా కంక్లూడ్ చేయండి, ఏం చెప్పబోతున్నారు? అంటే చాలా సమస్యలు అవన్నీ కూడా చాలా పెద్ద సవాలు, పులి మీద స్వారీ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి అండి, ఒక కార్యక్రమం స్టార్ట్ అయింది, మొత్తానికి మా బీఆర్ఎస్ వాళ్ళదా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళదా అనేది పెడితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఒకటే నిర్ణయానికి ఉంది, భవిష్యత్తు తరాలకి మన పిల్లలకి మనవన్లకి ఇబ్బంది కావద్దు. ఈ రోజు మొన్న వైనాడులో ఎట్లా జరిగింది, లేకపోతే ఉత్తరాఖండ్ లో ఎట్లా జరిగింది, అటువంటి విషయాలు జరగొద్దు. ఇప్పుడు వరకే చాలా తప్పిదం జరిగిపోయింది, డిలే అయిపోయింది. ఇటువంటి జరగకుండా భవిష్యత్ తరాలకి మంచి చేయాలని ఒక మంచి నిర్ణయం తీసుకుంటుండు. ఆ నిర్ణయానికి అందరూ కూడా స్వాగతించాలా. ఒక పని చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కార్లు వెళ్తున్నాం అండి, ఇప్పుడు 5 మెంబర్స్ అనుకుందాం, ఇక్కడ మేము 3 పార్టీ వాళ్ళము, ఒక అనలిస్టు, మీరు అనుకుందాం, కార్లు వెళ్తున్నాం. డ్రైవ్ ఎవరు చేస్తారండి? ఒక డ్రైవరే చేస్తారు. పక్కన ఉన్న వాళ్ళు లెఫ్ట్ కు పో, రైట్ కు పో, లెఫ్ట్ కు పో, ముందు వెనక అంటే డ్రైవ్ చేసేటోడు కూడా కరెక్ట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అందుకే డ్రైవింగ్ చేసేటోళ్ళకి పర్ఫెక్ట్, అంటే ఇప్పుడు హైడ్రా ఏదైతే ముందుకు తీసుకుపోతుందో కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఎంఐఎం మీద గులింది అనుకో, లేదంటే జన్వాడ ఫామ్ హౌస్ గులింది అనుకో, సూరారం పోయి పాలమిన పూలమిన మల్లారెడ్డి గులింది అనుకో, నెక్స్ట్ చేయకపోతే చెప్పకపోతే ఆపోజిట్ వచ్చే వెహికల్స్ మీరు పోయి గుద్దుకొని చచ్చిపోయే ప్రమాదం ఉన్నది. మీరే ఇప్పుడు ఒక వెహికల్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఈ వెహికల్ ఎగ్జాంపుల్ లా లెఫ్ట్ రైట్ ఆపోజిట్ వెహికల్ వస్తుంది, రాంగ్ రూట్ లో ఇంకో వెహికల్ వస్తుంది, దాన్ని గుద్దుకుంటే చచ్చిపోతారని వివేక్ గారు మళ్ళీ మీకోసం సమయం కాసేపు కేటాయించాలని అనిపిస్తుంది. శివలాల్ గారు మీరు ముగించండి, మీ కంక్లూడ్ చేయండి. శివలాల్ గారు వివేక్ గారు మీ దగ్గరికి వస్తాను, ఒక్క నిమిషం ఆగాలి, మీ దగ్గరికి వస్తాను. శివలాల్ గారు మీరు కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది మనకి. వివేక్ కొంచెం తొందరపాటు నిర్ణయం వద్దు. పాపిరెడ్డి గారు కానీ క్రాంతి కిరణ్ కానీ ఎంత ఓపికగా వింటుండు, డెకోరం మెయింటైన్ చేస్తున్నారు. నువ్వు కొంచెం డెకోరం మెయింటైన్ చేయి. నువ్వు యంగ్ పిల్లోని పోయి ఇప్పుడే కదా, ఇంకా చాలా టైం ఉంది. రైట్ శివలాల్ గారు కంక్లూడ్ చేయండి. అయితే నేనేమంటున్నాండి, ఒక్కటే, ఇప్పుడు పాపిరెడ్డి గారు మాట్లాడిన దానికైనా, క్రాంతి కిరణ్ మాట్లాడాక, లేకపోతే వివేక్ పాటిల్ మాట్లాడడానికి నేను ఒకటే సమాధానం చెప్తున్నా. నేను ఎందుకు ఆ డ్రైవింగ్ ఎగ్జాంపుల్ చెప్పినా అంటే, ఒక డ్రైవ్ చేసేటప్పుడు మనిషికి పీస్ఫుల్ గా డ్రైవ్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకపోతే ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్ డ్రైవర్ అనుకున్నప్పుడు ఓకే అని వదిలేయాల. డ్రైవింగ్ లో తప్పు ఉంది అనుకుంటే మీరు పక్క జరుగుండ్రి, లేకపోతే ఇది చేసేది తప్పు, నువ్వు బండి పక్కన ఆపంటే అది వేరు.
కానీ డ్రైవింగ్ మనం ఏదైతే పోతున్నామో ఆ దారి పోకుండానే మీరు ముందే మీరు అట్లా నడిపిస్తారేమో ఇట్లా నడిపిస్తారేమో అంటే ఎందుకంటే మొత్తానికి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. యూ హ్యావ్ మోర్ టైం, విత్ ఇన్ నో టైం, ఒక 1.5 month లో మీకు తెలిసిపోతుంది. తప్పకుండా వెళ్ళాలని కోరుకుంటాం మేము కూడా. బీజేపీ పార్టీకి క్రాంతికిరణ్ గారు మీరు కంక్లూడ్ చేయండి, అంటే ఏం చెప్పాలనుకున్నారు చివరిగా? సార్, హైడ్రా చేస్తున్న ఒక పని స్వాగతించాల్సిన విషయము. ధనిక పేద తేడా లేకుండా పని చేసుకుంటూ విధి విధానాలు కూడా ప్రకటించి పేదలకి ఇబ్బంది కలగొద్దు, అదే రకంగా ధనికులు కూడా ఈ అవకాశం దొరికింది కదా అని ఎంకరేజ్మెంట్ ని కాపాడుకునే ప్రయత్నం, స్టే ఆర్డర్ తెచ్చుకొని కూడా చేయొద్దు. ఆ రకంగా ఒక ట్రాన్స్పరెంట్ వేలో హైడ్రా ముందుకు పోయి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఈ తీసుకున్న ఏదైతే పని ఉందో దాన్ని ముందు చేసి కంక్లూడ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయం. రైట్. బిఆర్ఎస్ వివేక్ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఈ రోజు ప్రత్యామ్నాయాలు చూపకుండా, ఐఎమ్ క్లియర్లీ సేయింగ్ సార్, ప్రత్యామ్నాయాలు చూపకుండా పేదవాళ్ళ ఇళ్లను కనీసం వాళ్ళకు నోటీసు కూడా సర్వీస్ చేయకుండా కూల్చేస్తా ఉన్నారు సార్. ఈ రోజు ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రియారిటీ ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో, అర్ధరాత్రి పూట 400 మంది పోలీసులు వెళ్ళి వాళ్ళ యొక్క 75 ఇళ్లను కూల్చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. మేము చెప్తా ఉన్నాం, ఇదే నోటీసులు వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వండి, వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయాలు చూపండి. ఖచ్చితంగా కూడా ఈ రోజు మీరు ఒక రంగనాథ్ గారు అనేటువంటి ఒక అద్భుతమైన ఆఫీసర్ను, పేరున్న ఆఫీసర్ను పెట్టి ఈ రోజు కేవలము హైడ్రాను ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మీ కాంగ్రెస్ పార్టీ గారో వాళ్ళ చేస్తా ఉన్నారు. ఈ రోజు వీటిని అడ్డు పెట్టుకొని మీ యొక్క అధికారులు ఈ రోజు డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. మీ యొక్క ఇల్లు వస్తుందని చెప్పి ఒక బుల్డోజర్ రాజు పాలన తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజు మేము ఖర్గే గారికి నివేదిస్తా ఉన్నాము. ఖర్గే గారు ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో ఒక బుల్డోజర్ రాజు వచ్చిండు, ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేసిరు. మీరు ఈ బుల్డోజర్ రాజు వివేక్ గారు థ్యాంక్ యూ. పాపిరెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు నేను రాజశేఖర్ గారు, ఇది చాలా గంభీరమైన చాలా సీరియస్ విషయం. ఇది ప్రజలకు సంబంధించిన అంశం. మీరు కంక్లూడ్ చేయండి. సంబంధించిన అంశం. అయితే నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, ఈ హైడ్రా కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నది నేను 100% స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ప్రజల సొమ్ము అన్యాక్రాంతమైంది, దాన్ని మళ్ళీ ప్రజలకు సమాజానికి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం, దీన్ని ప్రతి ఒక్కరు కూడా సమర్థించాలి. సమర్థించకపోతే వాళ్ళు తప్పు చేసినట్టు అవుతుంది. రెండవది ఏంటంటే ఈ కార్యక్రమం మళ్ళీ నేను చెప్పిన మళ్ళీ చెప్తున్నానంటే ఈ కార్యక్రమము సజావుగా లాజికల్ ఏంటంటే మొత్తం అనుకున్న లక్ష్యాన్ని చేరని అనుకున్నప్పుడు, ఆ గమ్యం చేరనప్పుడు విధానాలు కూడా విమర్శలకు తావు లేకుండా, ప్రతిపక్షాలు దీన్ని తప్పుదారిన పట్టించకుండా, ప్రజలను తప్పుదోన పట్టించకుండా అనేక విషయాలు ఇలా ఉంటాయి. కాబట్టి శివరాజ్ యాదవ్ గారు మీరు కూడా మీ పార్టీకి చెప్పండి, మేము కూడా ప్రజలను సపోర్ట్ చేస్తున్నాం, హైడ్రాను సపోర్ట్ చేస్తలేదు, కానీ అనేక అంశాలు సక్రమంగా లేకపోతే అనుకున్న లక్ష్యం మీరు చేరలేదు. ఎందుకంటే రోడ్ బ్లాక్స్ వచ్చేస్తే ఫెయిల్ అవుతారు ఒకటి. రెండవది, ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. నేను హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గా పనిచేసిన కాబట్టి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఇమీడియట్ గా కూలగొట్టడానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఒక్కొక్క కాలేజీలో 4 నుంచి 5,000 మంది పిల్లలు చదువుకుంటున్నారు. సమయం తక్కువ ఉంది మనకి. అదే చెప్తున్నా. కాబట్టి ఒకటి ఏంటంటే ఎవరైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటికి టైం నోటీస్ ఇచ్చి టైం ఫ్రేమ్ ప్రకారం 6 నెలల 8 నెలల అకాడమిక్ ఇయర్ ఏప్రిల్ అయిపోతే ఏప్రిల్ కాగానే అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిన తెల్లారి నుంచి కూలగొట్టాలి వీటిని. దీన్ని కూడా వదిలిపెట్టేది మల్లారెడ్డి కానీ, మల్లారెడ్డి అల్లుంది కానీ, పల్లా రాజేశ్వర రెడ్డి కానీ, ఇంకోళ్ళు ఎవరైనా కానీ ఎవరైనా కూడా FTL లోపల పరిధి లోపలికి వస్తే ఏ కట్టడానికి కూడా ఉంచేదానికి వీలు లేదు. కాకపోతే మేము ఖచ్చితంగా చేస్తున్న ఉన్న కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలకు కూడా పిలిచి మాట్లాడి అందరినీ కలుపుకొని, ఒక వ్యక్తిగత ఏదో ఇమేజో లేకపోతే వ్యక్తిగత స్వార్థమో లేకపోతే ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలను కలుపుకొని అందరినీ కూడా ముందుకు తీసుకపోతే విజయవంతం అవుతుంది. ముఖ్యమంత్రి కూడా మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. రైట్. థ్యాంక్ యూ పాపిరెడ్డి గారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పాల్గొన్న
వివేక్ గారికి, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి పాల్గొన్నటువంటి నాయకులు క్రాంతికిరణ్ గారికి, అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శివలాల్ గారికి, అలాగే అనలిస్ట్ పాపిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పేరు పేరున. ఎస్, ప్రధానంగా సూచనలు సలహాలు డిబేట్లు ఉన్నటువంటి కూడా శివలాల్ గారు తీసుకోవాలని ప్రధానంగా మీకు సూచన కూడా చేస్తున్నారు. ఎస్, ఒకటి ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం పెట్టినటువంటిది మంచి పంతాలు వెళ్ళాలి, ప్రజలకి న్యాయం జరగాలి, ఎవరైతే కొన్ని సమయం ఇచ్చిన ఎప్పటికైనా అక్రమ నిర్మాణం కూల్చివేయాలనేది ప్రధానంగా ప్రజల్లో వినిపిస్తుంది. సో ఆ దిశగా హైడ్రా వెళ్ళాలని మనం కూడా కోరుకుందాం. రైట్, ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.